తెలుసో తెలియకో మనం కొంటున్న వస్తువులన్నీ మన ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా బలహీనపరుస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా? అయితే వినండి. మనం రోజు వాడే వస్తువుల్లో చాలా వరకు విదేశీ సంస్థల ఉత్పత్తులే ఉంటాయి. ఒక రకంగా చూస్తే మన దేశంలో అవే ఎక్కువ ఉన్నాయి. వాటిని కొనడం వల్ల స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా దేశీయ కంపెనీలు వాటితో పోటీ పడలేక చతికిల పడిపోతున్నాయి. తమ ఉత్పత్తులకు గిరాకీ లేక మూతపడిపోతున్నాయి. ఒకప్పుడు విదేశీ వస్తువుల్ని బహిష్కరించిన దేశంలో ఇప్పుడు మనం స్వదేశీ వస్తువులను వెతుక్కోవాల్సి వస్తోంది. అవును, నిజమే. మీకు తెలిసిన ఇండియన్ ప్రోడక్ట్స్ పేర్లు ఓ 4 గుర్తు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు గుర్తొచ్చిన 5 ప్రోడక్ట్లలో 4 ఫారిన్వే. అదేంటి, అవన్నీ ఇక్కడ తయారవ్వవా అనుకుంటున్నారా? అంతలా మన దేశంలో విదేశీ కంపెనీలు చొచ్చుకొనొచ్చాయి. ఏది విదేశీయో ఏది మన కంపెనీయో తెలియనంత స్థితికి మన మార్కెట్లో దేశీయ ప్రోడక్ట్స్ దిగజారిపోయాయి. అసలు ఇంతలా మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు మారిపోయిందంటే దానికెన్నో కారణాలున్నాయి. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ అప్పట్లో కూరుకుపోయింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. విదేశీ మారక ద్రవ్యం హారతి కర్పూరంలా కరిగిపోయింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏకంగా జీడీపీలో 3% పెరిగిపోయింది. కనీసం అప్పిచ్చే నాదుడు కూడా లేకుండా పోయాడు. అలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ప్రధానిగా పీఠమెక్కిన పివి నరసింహారావు తప్పనిసరి పరిస్థితుల్లో సంస్కరణలకు తెరలేపారు. దేశంలోకి నిధుల వరద పారించేలా విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. పివి నిర్ణయాలతో దేశంలో విదేశీ వాణిజ్యం మెరుగుపడింది. ఎన్నో విదేశీ సంస్థలు భారత్లో అడుగుపెట్టాయి. ఎంతలా పెరిగాయంటే ఆఖరికి మనం ఇక్కడ తయారు చేసుకోగల వస్తువుల్ని కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ 96 ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీస్ మనం WTOలో సైన్ చేసి ఒక మెంబర్గా అయ్యామో గ్లోబల్గా ఫ్రీ ట్రేడ్ అలౌ చేసాం అనమాట. దీనిలో WTO బౌండ్ రేట్ కింద కాస్త డ్యూటీస్ ఉంటాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. వాటి లోపల మనం కొంచెం ఒక 20% డ్యూటీ బౌండ్ రేట్ ఉంటే మేము బాగా వాటిని తగ్గించేసేసి తక్కువ చేసాం. దీనివల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రీగా అయ్యే అవకాశం వచ్చిందనమాట. కాబట్టి దీనిలో డ్రాబ్యాక్ ఏమైందంటే అనుకున్నంతగా ఎక్స్పోర్ట్స్ పెరగలేదు. మనకున్న హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ వల్ల, హై ఫ్యూయల్ కాస్ట్ వల్ల అనుకున్నంతగా మనం ఎక్స్పోర్ట్స్ చేయలేకపోయాం. ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి అదే మన ప్రాబ్లము. ఆ టైంలో మన పాలకులు ఘాట్ ఒప్పందం మీద చేసిన చిన్న సంతకంతో విదేశీ కంపెనీలు నాగార్జున సాగర్ గేట్లెత్తితే నీళ్లొచ్చినట్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ ప్రవాహం క్రమేపీ వరదై నేడు మన దేశీయ ఉత్పత్తుల్ని కూడా మింగేసే సునామీలా మారింది. ఘాట్ ఒప్పందం కన్నా ముందు మనకు తెలిసిన ఫెయిర్నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే, సువాసన సబ్బు లక్స్ ఒక్కటే. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎన్ని కాస్మెటిక్ కంపెనీలున్నాయో ఒక్కసారి ఆలోచించండి. గతంలో మీరు సూపర్ మార్కెట్ కి వెళ్లినప్పుడు మీరు చూసిన 100 వస్తువుల్లో ఖచ్చితంగా 90 విదేశీ కంపెనీల వస్తువులే. ఇప్పుడు మన దేశీయ మార్కెట్లను కబళించిన మల్టీనేషనల్ కంపెనీలకు లెక్కేలేదు. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, యూనిలివర్, నెస్లే, కోకాకోలా, ఫ్యాబర్ క్యాసిల్, గ్లాస్కో స్మిత్ క్లైన్, హ్యూలెట్ అండ్ ప్యాకర్డ్, సోనీ, ఎల్జీ, శాంసంగ్, యాపిల్, ఆడి, హోండా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విదేశీ కంపెనీల జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇందులో యూనిలివర్ బ్రిటిష్ డచ్ కంపెనీ. గతంలో హిందుస్థాన్ లివర్ గా మన దేశంలో అడుగుపెట్టి ఇప్పుడు లోగో మార్చి అసలు రంగు బయటపెట్టుకుంది. గతేడాది 2 లక్షల కోట్ల రూపాయల యూనిలివర్ బిజినెస్ లో 90,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇండియాలో జరిగింది. దీన్ని బట్టి చూస్తే విదేశీ కంపెనీలకు మన భారతదేశం ఎంత స్వర్గధామంలా కనిపిస్తుందో, మన జేబులో రూపాయలు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో అర్థమవుతోంది. మన దేశానికి బలం బలహీనత 2 జనాభాయే. మనకి వరం శాపం 2 మన జనాభాయే. 100 కోట్లకు పైగా ఉన్న మన దేశంలో ఉన్న జనాభాయే విదేశీ కంపెనీలను ఆకర్షించే పెద్ద మార్కెట్. అందుకే మన దేశంతో వాణిజ్యం కోసం విదేశాలు అర్రులు చాస్తాయి. ఇలా ఇబ్బడి ముబ్బడిగా దిగుమతవుతున్న వస్తువుల్లో ఇప్పుడు భారతదేశం పూర్తిగా మునిగిపోయింది. ఎంతలా అంటే ఇండియాలో తయారయ్యే ఉత్పత్తుల కన్నా మనం విదేశీ ఉత్పత్తులనే ఎక్కువగా వాడేంతగా పెరిగిపోయింది. ఆ కంపెనీలు మెల్లమెల్లగా మన భారతీయ కంపెనీలను నిర్వీర్యం చేసి ఇక్కడ పాగా వేశాయి. దీంతో ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి. మనకు తెలియకుండా ఎన్నో విదేశీ కంపెనీ ఉత్పత్తులు వాడుతూ పోతున్నాం. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రతికూలతల్ని చూపిస్తోంది.
ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయకుండా బొగ్గు కింద ఉంటే తవ్వకుండా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటాం. భారతదేశంలో ఎంతో బొగ్గు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే మన ఎలక్ట్రిసిటీ లేకపోతే పక్కన ఒరిస్సాలో నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా ఎలక్ట్రిసిటీ తక్కువైపోయింది కాబట్టి పరిశ్రమలు మూతపడుతున్నాయి. పరిశ్రమలు మూతపడితే ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఎగుమతులు ఉండవు. మనం వాడుతున్న అన్ని వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. షర్ట్లు, వాచీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఆఖరికి వంట నూనెలు కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తోందంటే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమవుతోంది. జనాభాలో 2వ స్థానం, వైశాల్యంలో 7వ స్థానంలో ఉన్న మన దేశంలో సహజ వనరులకు కొదవే లేదు. అయినా వాటిని మనం వినియోగించుకోకుండా కేవలం దిగుమతి చేసిన వస్తువుల మీదే ఆధారపడి బతికేస్తున్నాం. దీంతో మన దేశంలో చాలా రంగాల్లో ఎగుమతుల కన్నా దిగుమతులు 2-3 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.